మన దేశంలో మనకు ఎన్నో సంప్రదాయాలు, ఎన్నో సంస్కృతులు ఉన్నాయి. వాటిలో కొన్ని మంచి జీవితాన్ని నాశనం చేసేవి, మనిషి హక్కులను తొలగించి మనసును బాధపెట్టే పద్ధతులు ఉన్నాయి. అలాంటి పద్ధతులు మన రియాలిటీలో ఎలా జరుగుతున్నాయో వాటి గురించి ఈ రోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మన దేశంలోని ఒక ఊర్లో భార్యలను డబ్బు కోసం అద్దెకిస్తుంటారు. బుద్ధిహీనమైన ఆచారాలు మరియు ఆచారాల ముసుగులో భార్యలను అద్దెకిచ్చే ఈ విధానం బహిరంగానే జరుగుతుంది. అంతకన్నా పెద్ద దారుణం ఏంటంటే 8 ఏళ్ల వయసున్న ఆడపిల్లలను కూడా ఈ రెంటికిచ్చే పద్ధతిలో ఇన్వాల్వ్ చేస్తున్నారు. ఈ అద్దెకిచ్చే పద్ధతి ఎలా ఉంటుందంటే, ఒక రోజు కానీ లేదా ఒక వారం కానీ, కొన్ని సందర్భాలలో సంవత్సరాల వరకు కూడా ఈ అమ్మాయిల్ని అద్దె తీసుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళని అద్దె భార్యలుగా ట్రీట్ చేస్తారు. అండ్ ఆ విధానంలో వాళ్ళు ఒక బాండ్ ను కూడా రాసుకొని, వీళ్ళు ఎన్ని రోజులు అయితే అమ్మాయిని తీసుకుని పెట్టుకుంటారో అన్ని రోజులకు సరిపడే అమౌంట్ ని క్యాలిక్యులేట్ చేసుకుని తీసుకుంటారు ఆ బాండ్ రూపంలో. దీన్ని గవర్నమెంట్ కూడా అక్కడ ప్రశ్నించదు. అండ్ పోలీసులు కూడా ఏం మాట్లాడరు. నేనేం నోటుకు వచ్చినట్టు మాట్లాడలేదు. ఈ దరిద్రం నిజంగానే జరుగుతుంది. ఇది మధ్యప్రదేశ్ లోని కొన్ని గ్రామాల్లో ఇప్పటికీ వాస్తవంగా జరుగుతున్న నిజం ఇది. మీరేం కంగారు పడకండి. నేను పూర్తిగా క్లియర్ గా అక్కడ జరుగుతున్నది మీ కళ్ళ కట్టినట్టు మీకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికోసం మీరు చేయాల్సింది ఒకటే, వెంటనే ఈ వీడియోకి లైక్ చేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ సంఘటన ఎక్కడ జరుగుతుందంటే, మధ్యప్రదేశ్ రాష్ట్రం శివపురి, బీరపురి మరియు గ్వాలియర్ సమీపంలోని పల్లె గ్రామాలలో ఇది సాధారణ వ్యవస్థగా మారిపోయింది. ఆ ప్లేస్ లో ఉన్న ప్రజలు ఈ దిక్కుమాలిన కట్టుబాటుకి ఒక పేరు కూడా పెట్టుకున్నారు. దానిని దదిచా ప్రద అనే పేరుతో పిలుస్తారు. దదిచా ప్రద అంటే భార్యలను అద్దెకు తీసుకోవడం అనే అర్థం వస్తుంది. ఈ దారుణానికి వీళ్ళు ఒక పేరు పెట్టుకుని దాన్ని ఆచారంగా భావిస్తూ బహిరంగంగా వీళ్ళు ఈ వ్యాపారాన్ని చేస్తున్నారు. శతాబ్దాలుగా ఈ ప్రాంతంలో ఈ సాంప్రదాయం అమలవుతూ వస్తూనే ఉంది. వీళ్ళంతా చాలా పేదవాళ్ళు కావడంతో డబ్బు కోసం తను కట్టుకున్న భార్యని, తన సొంత కూతుర్ని ఇలా అమ్ముకుంటున్నారు. మనం ఇంకా మనిషిని వస్తువులా చూసి వ్యవస్థలోనే ఉన్నామంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. కానీ ఇప్పుడు రియాలిటీలో జరుగుతున్న విషయం. ఇక్కడికి మగవాళ్ళు పక్క రాష్ట్రం నుంచి అమ్మాయిలను కొనుక్కోవడానికి వస్తుంటారు. కొన్ని సందర్భాలలో కొంతమంది వేరే దేశాల నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. 5,000 నుంచి 30,000 వరకు డబ్బులు కట్టి ఒక అమ్మాయిని లేదా పెళ్లైన మహిళను టెంపరీ భారీగా అద్దెకి తీసుకుంటారు. ఈ అమ్మాయిలు 8 ఏళ్ల నుంచి 40 ఏళ్లలోపు ఉంటారు. ఒక్కో వయసుతో ఉన్న వాళ్ళు ఒక్కో రేటుతో పలుకుతారు. అదే మనం సంతలో సరుకుల్ని బేరం చేసినట్టు ఇక్కడ బేరం చేసి తీసుకుంటారు. ఈ భార్యలను అద్దెకిచ్చే వ్యవహారాన్ని మరింత దరిద్రంగా మార్చే విషయం ఏంటంటే, తన సొంత తల్లిదండ్రులే 8 ఏళ్ల బాలికలను కూడా ఈ ఒప్పందంలో చేరుస్తూ ఉంటారు. వాళ్ళకి 8 నుంచి 9 ఏళ్లు రాగానే అమ్మాయి పెద్ద అమ్మాయిలా కనిపించడానికి అమ్మాయికి టాబ్లెట్లు తినిపించి శరీరంలో మార్పులు వచ్చేలా చేసి ఈ రెంట్ ఇచ్చేస్తారు. ఇలా చేసి వాళ్ళ సొంత తల్లిదండ్రులకి తమ కూతుర్ల పట్ల సానుభూతి లేదా మానవత్వం లేకపోవడం మరీ దారుణం. ఇలా చేయడానికి వాళ్ళకున్న ముఖ్య కారణం పేదరికం. అంతేకాకుండా ఈ వ్యవస్థను చట్టబద్ధంగా చేసేందుకు ఒకరి మధ్య ఒకరికి బాండ్ పేపర్లు తీసుకుంటారు. ఆ ఒప్పంద పత్రాలను 100-200 బాండ్ పేపర్ల మీద రాపించుకుంటారు. ఆ తీసుకున్న అమ్మాయిని ఎంతకు తీసుకుంటున్నావు, ఎన్ని రోజులకు తీసుకుంటున్నావు అని కొన్నిటిని యాడ్ చేపించి సంతకాలు చేపించుకొని బాండ్ రాపించుకుంటారు. అండ్ అద్దెకి తీసుకున్నవాడు ఆ అమ్మాయికి కడుపు చేసినా కూడా వాడికి ఏం సంబంధం ఉండదని చెప్పి ఆ బాండ్ లో రాసి ఉంటుంది క్లియర్ గా. ఇన్ కేసు అమ్మాయి బాగా నచ్చిందంటే ఆ బాండ్ టైం అయిపోగానే ఆ బాండ్ ఎక్స్చేంజ్ చేసుకుని ఆ అమ్మాయిని తన దగ్గరే పెట్టుకోవచ్చు. ఆ అమ్మాయిలు కూడా వాళ్ళకున్న పేదరికాన్ని చూసి వాళ్ళ తల్లిదండ్రులకు లేదా వాళ్ళ భర్తలకు ఎదురు చెప్పకుండా ఈ ఒప్పందాలకు ఒప్పుకుంటారు. అలా చాలా మందికి హెచ్ఐవీలు వచ్చి చనిపోయిన అమ్మాయిలు కూడా ఉన్నారు. ఇది ఒక ఆడపిల్ల జీవితాన్ని డబ్బుతో కొనే వ్యవస్థ. దదిచా ప్రద అనే వ్యవస్థ వెనుక దాగి ఉన్న చీకటి నిజం ఇది. ఇక్కడున్న అమ్మాయిలకి వాళ్ళ హక్కులు ఏంటో కూడా తెలియదు. ఇన్ కేస్ తెలిసినా కూడా ఆ పేదరికం వల్ల తలవంచాల్సి వస్తుంది. అలా ఈ అమ్మాయిలు ఒక సంవత్సరంలో 20 నుంచి 50 మంది అబ్బాయిలతో భార్యగా జీవించాలి. భార్య చేసే అన్ని పనులు చేయాలి, చివరికి పడక సుఖం కూడా. ఈ వ్యవస్థలో మహిళను తమ కుటుంబ సభ్యులే అద్దెకు పంపుతారు. ఈ ఒప్పందం ఒక రోజైనా ఉండవచ్చు, లేదా కొన్ని నెలలు లేదా కొన్ని సంవత్సరాల వరకు ఉండవచ్చు. ఆ టైం వరకు అద్దెకు తీసుకున్నాడు ఆమెతో సహజీవనం చేయొచ్చు. అతను ఆమెతో బయట తిరగచ్చు, కుటుంబ వేడుకల్లో కూడా పాల్గొనవచ్చు. ఒక భార్య భర్తల మాదిరిగా బహిరంగంగా జీవించవచ్చు. కానీ ఒక రోజు ఒప్పందం ముగిసిన వెంటనే ఆమెను ఎక్కడ అద్దెకి తీసుకున్నాడో అక్కడికి వచ్చి వదిలేసి వెళ్ళిపోతాడు. ఇదంతా చూస్తూ ఉంటే మీకు బిగామి అనే చట్టం గుర్తుకు వచ్చే ఉంటుంది. తెలియని వాళ్ళకు చెప్తా వినండి. భారతీయ చట్టం ప్రకారం ఒక వ్యక్తికి ఒక టైంలో ఒక భార్య మాత్రమే ఉండాలి. అలా కాదు అని ఒక వ్యక్తి 2-3 అమ్మాయిలను వాడుకుంటే అతనికి జైలు శిక్ష పడుతుంది. అలాంటి చట్టమే ఈ బిగామి చట్టం. ఇలాంటి చట్టాలున్నా కూడా ఇక్కడ కొంతమంది మగవాళ్ళు తాత్కాలికంగా వాళ్ళకి నచ్చిన అమ్మాయిల్ని అద్దెకి తీసుకొని జీవిస్తున్నా కూడా ఇక్కడ చట్టం నిశ్శబ్దంగానే ఉంది. పోలీసులు కూడా సైలెంట్ గానే ఉన్నారు. ఎందుకంటే ఈ పద్ధతి పల్లెటూరు ప్రాంతాలలో జరుగుతుంది. అద్దెకి తీసుకునే విషయంలో పక్షపాతం ఏమీ ఉండదు. అండ్ అమ్మాయిల ఒప్పందంతోనే మొత్తం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ వ్యవస్థను సమాజం ఇంకా సజీవంగానే ఉంచింది. అసలు వీళ్ళు ఇలా రెంట్కి వెళ్ళడానికి మెయిన్ రీజన్ పేదరికమే. ఈ గ్రామాల్లో ఎలాంటి ఉపాధి ఉండదు అండ్ ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి సాయం అందదు. ఎందుకంటే వచ్చిన సహాయం అంతా మధ్యవర్తులే లాగేసుకుంటున్నారు కాబట్టి. మహిళలకు చదువు అందించే అవకాశం ఉన్నా కూడా అవి చాలా మందికి అందుబాటులో లేవు. అండ్ సరైన విధానం ప్రోత్సాహం కూడా లేదు. ఆర్థికంగా తిప్పలు పడుతున్న కుటుంబాలు తమ చేతిలో ఉన్న ఏకైక వస్తువు మహిళగా చూస్తున్నారు. ఆమె జీవితాన్ని అద్దెకి ఇచ్చి వచ్చిన డబ్బుతో వాళ్ళు తినడానికి అన్నం, పిల్లల స్కూల్ ఫీజులు, రెంట్లు ఇలా జీవితాన్ని నెట్టేస్తూ వస్తున్నారు. ఒకవైపు ప్రపంచం మహిళలను సీఈఓలుగా, మంత్రులుగా చూస్తుంటే ఇక్కడున్న మహిళలు మాత్రం అక్షరాల అద్దె వస్తువుగా మారుతున్నారు. మనం ఎప్పుడు అనుకుంటూ ఉంటాం చదువు లేకపోతేనే మనిషి ఇతరుల కింద బతకాల్సి వస్తుందని. కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే, స్వతంత్రంగా బతకాలన్నా ఆ కోరిక తప్పుదారి పట్టి తప్పుగా ప్రవర్తిస్తుంది. ఇంతకీ ఈ వ్యవస్థ న్యాయబద్ధమా? ఈ ప్రశ్నకి సమాధానం తెలియాలంటే మనం ముందుగా నిజాన్ని అంగీకరించాలి. ఒక మనిషి జీవితాన్ని ఒప్పంద రూపంలో అద్దెకి ఇవ్వడం అనేది భారత రాజ్యాంగంలో ఎక్కడా లేదు. భారత చట్టం ప్రకారం ఇది పూర్తిగా నేరం. చైల్డ్ మ్యారేజ్ నిరోధక చట్టం ప్రకారం 18 ఏళ్ల లోపు ఉన్న
అమ్మాయిల్ని వివాహం లేదా ఇతర సంబంధాలు ఏమైనా పెట్టుకుంటే అది చట్టరీత్యా నేరం. ఇంకా సివిల్ మ్యారేజ్ కోడ్ ప్రకారం ఒక వ్యక్తికి ఒకేసారి ఒక భార్యతో మాత్రమే సంబంధం ఉండాలి. కానీ ఈ దదిచా ప్రధాని వ్యవస్థలో దీనికి పూర్తిగా వ్యతిరేకంగా ఉంది. అయినా కూడా ఈ వ్యవస్థ గ్రామాల్లో నడుస్తూనే ఉంది. ఎందుకంటే చట్టం అక్కడి వరకు చేరడం లేదు. ఈ గ్రామంలో సాంప్రదాయాల పేరిట మహిళలను ఒప్పందాల రూపంలో అమ్మేస్తున్నారు. ఇక్కడ న్యాయ వ్యవస్థకు నిజమైన సవాల్ కనిపిస్తుంది. చట్టాలు ఉన్నా కూడా అవి నెరవేరని ప్రదేశాలు ఇంకా ఉన్నాయి. ఇప్పుడు మనకు అసలు ప్రశ్న రావాలి, అక్కడున్న మహిళలు ఎలా అనుకుంటున్నారంటే ఒక రోజైనా ఎవరైనా వచ్చి మంచి బేరం దొరికితే బాగుండు అనుకుంటున్నారు. ఈ డల్ లైఫ్ లో కొంచెం వెలుగైనా కనిపించకపోదా అని వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు. బయటికి చెప్పుకోలేక పెదాల మీద చిరునవ్వుతో వచ్చిన వాడిని సుఖపెడుతూ ఉంటారు. కానీ హార్ట్ లోని పెయిన్ మాత్రం వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేరు. ఒక మగవాడు వచ్చి కొన్ని రోజులు ఆమెతో టైం స్పెండ్ చేసి వెళ్ళిపోతాడు. తర్వాత ఇంకొకటి వస్తాడు. అలా లైఫ్ మళ్ళీ కొత్తగా స్టార్ట్ అవుతుంది. కానీ గతంలో జరిగినవి మాత్రం మైండ్ లోనే ఉండిపోతాయి. ప్రతిసారి ఇలా కొత్త రిలేషన్ మొదలవుతూనే ఉంటుంది. కానీ ప్రతి కొత్త రిలేషన్ ఆ అమ్మాయికి కొత్త గాయాన్ని క్రియేట్ చేస్తూ వస్తుంది. అయినా కూడా డబ్బు కోసం అన్ని భరిస్తూ వస్తున్నారు. ఈ మహిళలకు దదిచా ప్రధాని వ్యవస్థ శాపమా, లేక వాళ్ళు పేదరికంలో పుట్టిన దానికి వాళ్ళకి దొరికిన అవకాశమా? చెప్పాలంటే అది వాళ్ళకే తెలియదు. వాళ్ళకి తెలిసింది ఒకటే, జీవితాన్ని ముందుకు నెట్టాలంటే తమను తాము అద్దెకి ఇవ్వాల్సిన దుస్థితి అని. ఇది మన భారతదేశంలోనే నిజంగానే జరుగుతున్న ఒక చీకటి వాస్తవం. ఇది ఏమీ బలవంతంగా జరగట్లేదు, కానీ ఇది అమ్మాయిలను శారీరకంగా మానసికంగా దోచేస్తున్న దోపిడీ అని నేను అంటాను. మీరేమంటారో కామెంట్ చేయండి. ఈ పద్ధతి భారతదేశానికే పరిమితం కాదు, ఆఫ్రికా వంటి ఇతర దేశాల్లో కూడా వీటిని అనుసరిస్తున్నారు. ఇలాంటి వ్యవస్థలు పేదరికాన్ని మనుషులపై ప్రయోగిస్తున్నాయి. అమ్మాయి పుడితే సంతోషంగా కాదు, భారంగా భావిస్తున్నారు. ఒక మహిళ లైఫ్ ని అద్దెకి ఇవ్వడం వల్ల వాళ్ళ ఫ్యామిలీకి ఫైనాన్షియల్ గా సెట్ అవుతుందని అన్న ఆలోచన వస్తుందంటే వాళ్ళు ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నారో తెలుస్తుంది. ఇప్పటికైనా అక్కడ గవర్నమెంట్ ఈ అఘాయిత్యాన్ని ఆపుతుందో లేదో చూడాలి. ఒక అమ్మాయి బాడీని రిసోర్స్ లో చూసే ఈ సొసైటీలో ఆమె డ్రీమ్స్ కి, ఎమోషన్స్ కి విలువ లేదు. ఇది చాలా పెయిన్ఫుల్ రియాలిటీ. ఈ వీడియో పూర్తిగా చూసిన వాళ్ళు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీకు ఇది 10 మందికి తెలియజేయడం ముఖ్యం అనిపిస్తే అందరికీ షేర్ చేయండి. చివరి వరకు చూసిన దానికి థ్యాంక్స్. నెక్స్ట్ మరింత ఇంట్రెస్టింగ్ వీడియోస్ మళ్ళీ కలుస్తా. బై బై.